అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను స్వీట్ కార్న్తో మంచి స్నాక్ చేస్తున్నాను. మామూలుగా స్వీట్ కార్న్తో రకరకాల స్నాక్ ఐటమ్స్ చేసుకోవచ్చు. ఈరోజు నేను చేసేది స్వీట్ కార్న్ పకోడీ అండి. పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ ఈ వర్షాకాలం కదండి, వేడివేడిగా గ్రీన్ చట్నీతో కానీ టమాటో సాస్తో కానీ తిని టీ తాగితే ఎందుకులేండి, ఇంకా చెప్పడం అనవసరం, అంత టేస్టీగా అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. దీనికి ముందుగా నేను స్వీట్ కార్న్ అనేది ఒకటి తీసుకున్నాను. ఫ్రెష్ అండి, చాలా ఫ్రెష్గా వస్తాయి ఇప్పుడు. అది అలా పీల్ తీసేసి 2 ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో హాఫ్ ముక్క అలా పట్టుకుని ఒక చేతితో పట్టుకుని ఇంకో చేతితో చాకుతో 2 టైమ్స్ అలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే చక్కగా సన్నగా నీట్గా వస్తుంది అనమాట. అది అలా అంతా కూడా మొత్తం కూడా కట్ చేసుకుంటే చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతుంది. దాంట్లోకి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. సింపుల్గా మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 2 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లపు ముక్క, అల్లం, అలాగే ఒక గుప్పెడి వరకు కూడా పచ్చివి వేరుశనగ గుళ్ళు, అవి కచ్చపచ్చగా కూడా మిక్సీ పట్టుకుని స్వీట్ కార్న్లో వేసుకుని కలుపుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూను కారం వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అవన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి. కలుపుకుని ఓ పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం సేపు ఓ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం అండి. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక గుప్పెడు వరకు కూడా కొత్తిమీర పెట్టుకోవాలి. అలాగే ఒక 1/2 ఇంచ్ వరకు అల్లము, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా కూడా పెట్టుకోవాలండి. కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది పుదీనా. అలాగే 2 పచ్చిమిరపకాయలు అలా తురిమి వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే ఒక టమాటాను కూడా అలా కట్ చేసి వేసుకుని ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. అప్పుడు పుల్లగా తీగా బాగుంటుందండి. అలా వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకోవటమేనండి. అంతే, గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది. అలాగే ఈరోజు వాక్యము, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఈరోజు వాక్యం అదండి. అలాగే ఇందాక నేను గ్రీన్ చట్నీలో కొంచెం ఇంగు వేయటం మర్చిపోయానండి. కొంచెం ఇంగు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఇంగు కూడా వేసుకుని అలా కలుపుకుని ఓ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అక్కడ కలిపి పెట్టుకున్న ఆ స్వీట్ కార్న్లోకి ఒకసారి మళ్ళీ చేత్తో అలా కలుపుకుని దానిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కూడా శనగపిండి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకోవాలండి. వేసుకుని వాటర్ పోయాల్సిన అవసరం ఉండదండి. ఆ వాటరే, దానిలో ఉన్న వాటరే సరిపోతుంది. కావాలంటే కొంచెం పోసుకోవచ్చు. అలా మొత్తం కలుపుకుని ఆ పిండి అంతా బియ్యం పిండి శనగపిండి వేసి కలుపుకుని ఆయిల్ కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని అలా ఉండలుగా చేసుకుని, ఉండలు అనేవి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండలు చేసుకోవాలండి. లూజ్గా చేస్తే మళ్ళీ విడిపోతాయి. గట్టిగా చేసుకుని అలా డీప్ ఫ్రై చేసుకోవటమేనండి. చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని చక్కగా ప్రెస్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకుని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో మాత్రమే పెట్టుకుంటేనే చక్కగా క్రంచీగా చాలా బాగా వస్తాయండి. అంతే. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.